హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో అందరు పేరెంట్స్కి ఉపయోగపడతాయి ఎగ్జామ్స్కి స్టడీ టిప్స్ అనేవి కొన్ని నేను ప్రిపేర్ చేశానండి. సో ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ టిప్స్ అన్నీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అంతేకాకుండా కొత్తగా చూసినవారు మీకు ఇందాక స్క్రీన్ మీద చూపించినట్లుగా మీ స్క్రీన్ మీద ఉన్న ఛానల్ పేరుకున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న గంటను కూడా క్లిక్ చేయడం ద్వారా నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోగలరు. ఇంకా మనం టిప్స్లోకి వచ్చేసేద్దామండి. ఇప్పుడు పిల్లలకి ఆల్మోస్ట్ సిలబస్ అంతా అయిపోయి వాళ్ళకి రివిజన్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్గా ఏ కేర్ తీసుకుంటే మీరు వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటి వరకు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో మరి మీ పిల్లల గురించి మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా ఎగ్జామ్లో ఫైనల్గా ఫర్దర్గా మంచిగా రాయడానికి ఈ టిప్స్ అనేవి ఉపయోగపడతాయి. నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క హోంవర్క్స్ కానీ సిడబ్ల్యూస్ కానీ ప్లస్ డైరీ వర్క్స్ కానీ ఏమైతే ఇచ్చారో, లేదంటే ఎస్టీలు ఇప్పుడు ప్రిపరేషన్ టైంలో ఎక్కువగా ఎస్టీలు పెడుతూ ఉంటారు, వాళ్ళవి కూడా సైన్ చేయించుకురండి అని చెప్పేసి పేరెంట్స్కి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. సో మీరు ఫస్ట్ ఇంటికి రాగానే మీ పిల్లలు బుక్స్ అనేది చెక్ చేయడం నేర్చుకోవాలన్నమాట. వాళ్ళు క్లాస్లో ఏం రాశారు, ఇంటి దగ్గర ఏం రాయమని చెప్పి పంపించారు, డైరీలో ఇస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా స్కూల్లో ఆల్రెడీ నేర్చుకుని ఎస్టీలు రాసి ఉన్నారు, ఆ బుక్స్ కూడా మీరు చెక్ చేస్తే వీళ్ళు ఇంటి దగ్గర ఏమాత్రం చదువుకుని వెళ్ళారు, అక్కడ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు చదివించిన ఎన్ని వాళ్ళు క్లాస్లో ఎగ్జామ్స్ పెడుతున్నారు అనేది మీకు ముందు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చదివిస్తున్నారో మీరు తెలుసుకోగలిగి దాన్ని బట్టి వీళ్ళకి టైం అనేది అలాట్ చేసి మీరు వాళ్ళని ఇంటి దగ్గర జాగ్రత్తగా చదివించుకుంటారనమాట. ఇది ఫస్ట్ పాయింట్ అండి. అంటే మన పిల్లలు టాపర్ కావచ్చు, లోయర్ కావచ్చు, ఏదైనా కూడా ముందు పేరెంట్స్ అనేవాళ్ళు ఈ కేర్ అనేది రెగ్యులర్గా తీసుకుంటే ఒక చక్కగా మానిటరింగ్ అనేది బాగుంటుంది. ఈ మానిటరింగ్ బాగున్నప్పుడు నిదానంగా అయినా సరే వాళ్ళు పికప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు నెల రోజుల ముందు మనం హడావిడిగా వాళ్ళని చదివించేసిన వాళ్ళ మార్క్స్లో పెద్ద మార్పేం ఉండదండి. కాకపోతే మీరు ఇటువంటి మంచి విధానాన్ని అలవాటు చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఈ చక్కగా ఒక స్టూడియస్గా ఒక మంచి పద్ధతికి అలవాటు పడి డెఫినెట్గా చదువులో మంచిగా పైకి వస్తారు. సో ఫస్ట్ మీరు రెగ్యులర్గా ఈ విధంగా అప్డేట్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ముందు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చదివించాలి, ఏం చదివారు స్కూల్లో, ఫస్ట్ ఈ పాయింట్ తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే మీరు త్వరగా స్నాక్స్ ఇవ్వాలన్నమాట. త్వరగా చదువుకి తిండికి లింక్ ఏంటండి అని అనుకుంటున్నారు. ముందు వాళ్ళు రాగానే పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం తిని ఉంటారు, లేదంటే తర్వాత స్నాక్స్ మీరు ఏదో ఇచ్చినవి సరిపోవచ్చు, ఏదైనా ఉన్నా లేకపోయినా, లేదంటే స్నాక్స్ టైంకి ఇంటికి వచ్చినా వాళ్ళకి హెల్దీ స్నాక్స్ అనేవి చక్కగా త్వరగా అరిగి వాళ్ళ కడుపు నిండుగా ఉండేవి మంచి స్నాక్స్ అనేవి మీరు ఫీడ్ చేస్తే వాళ్ళకి చక్కగా కడుపు నిండుతుంది. సో ఇంకా ఏవేవేవో తినాలన్న కోరిక ఉండదు. వాళ్ళ స్నాక్స్ హంగర్ అనేది సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళ వర్క్స్ చేసుకోవడానికి మనకి ట్యూషన్ పంపేవాళ్ళు ట్యూషన్ పంపుకోవడమో, ఇంట్లో ఉండి కేర్ తీసుకున్న వాళ్ళని కొంచెం సేపు టీవీ చూసో ఏదో కాసేపు ఆడుకున్న తర్వాత చదివించడమో చేస్తే వాళ్ళు ఆకలి అనేది లేకపోతే ముందు వాళ్ళు చేయాలనుకున్నది యాక్టివిటీ చేసుకుని హ్యాపీగా స్టడీస్లోకి వచ్చేస్తారు. అట్ ద సేమ్ టైం మనం బిఫోర్గా స్నాక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి డిన్నర్ అనేది కూడా ఇన్ టైంలో పెట్టేసేస్తే బిఫోర్ స్లీపింగ్ 2 hours బిఫోర్గా, అంటే 9 కల్లా పడుకుంటారు అనుకుంటే 7 కల్లా డిన్నర్ పెట్టేలాగా చూసుకోవచ్చు అనమాట. మీరు లేదు 10 వరకు చదివి పడుకుంటారు అంటే ఒక 7 ఆ టైం కల్లా 8 కల్లా పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. అలా ఫుడ్ అనేది ఒక 2 hours బిఫోరే పెట్టేసేసి మీరు వాళ్ళకి ఆ 2 hours వాళ్ళు చదువుకొని ఇస్తే తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది, వాళ్ళకి చక్కగా నిద్ర పడుతుంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్ అప్సెట్స్ కానీ లేకుండా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా స్నాక్స్ టైంలో మీరు ఇటువంటి జంక్ ఫుడ్ అలాంటివి కూడా అలవాటు చేయకండి. ఒకవేళ మీరు అలవాటు చేసి ఉన్న వాళ్ళైతే నిదానంగా వాటి ప్లేస్లో హెల్దీ స్నాక్స్ అనేవి మీరు రీప్లేస్ చేసుకుంటూ వాళ్ళకి నార్మల్ మంచిగా డైట్ ఇస్తే వాళ్ళు హెవీ వెయిట్ పుటాన్ అవ్వకుండా ఉంటారు. వెయిట్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు పిల్లలు యాక్టివ్గా ఉంటారు. పిల్లలు యాక్టివ్గా ఉన్నప్పుడు చక్కగా చదువుకుంటారు, ఆటల్లో అయినా చదువులైనా ముందుంటారు. వాళ్ళ అనవసరమైన బరువు ఇప్పటి నుంచే ఉంటే వాళ్ళలో బద్ధకము, ఇన్యాక్టివ్నెస్ ఉండడం వల్ల వాళ్ళ చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ప్లస్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవడం వల్ల పిల్లలతో నలుగురితో కలవలేక వాళ్ళు ఇబ్బంది పడతారు. ప్లస్ వాళ్ళు మిగతా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు. కాబట్టి మీరు పిల్లల ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుని వాళ్ళకి పెట్టే ఆహారం పట్ల అంత జాగ్రత్త తీసుకుంటే ఆటోమేటిక్గా చదువైనా మిగతా రంగాల్లో అయినా సరే మీరు ఇచ్చే సపోర్ట్ తోటి వాళ్ళు మంచిగా ముందుకెళ్తారనమాట. అందుకని నేను మెయిన్గా మీకు ఆరోగ్యం గురించి చెప్తున్నానండి. వాళ్ళకి పెట్టే డైట్లో కూడా మీరు చాలా కేర్ తీసుకోవాలి. అంటే కేర్ అంటే మనం ఏమో స్పెషల్గా పైనుంచి తీసుకొచ్చిన ఫుడ్ ఏం పెట్టాలని నేను కాదండి. కాకపోతే వాళ్ళకి ఆరోగ్యకరంగా చక్కటి పోషక పదార్థాలు ఉండాలి, తిన్నది త్వరగా అరగాలి, అరిగిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆకలి వేసేలా ఉండాలి. అంతేకాని జంక్ ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. ఎప్పుడైనా ఒకసారి చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇవ్వండి. అంతేకాని త్వరగా అయిపోతుందనో లేదంటే కొనుక్కొచ్చేస్తే పని అయిపోతుంది అనేసి డిపెండ్ అయ్యి ఇటువంటి జంక్ ఫుడ్ మాత్రం వాళ్ళకి అలవాటు చేయకండి.
ఇదొక ఇంపార్టెంట్ టిప్ అండి. వాళ్ళు మంచిగా చదువుకోవాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి టైం టేబుల్ అనేది అలవాటు చేయండి. చూడమ్మా అంటే వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకొని మీరు డిస్కస్ చేయాలి. ఇంకా కొద్ది రోజుల్లో ఈ డేట్ ఇచ్చారు, ఈ టైం వరకు ఎగ్జామ్స్ ఉంది, సో నీకు ఇంత టైం ఉంది, ఇంత టైంలో నువ్వు ఏ సబ్జెక్ట్స్ ఎలా చదువుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఏ టైంకి ఏదేది చదువుకోవాలి, లేదంటే ప్రతిరోజు ఒక 1 అవర్ మ్యాథ్స్ ప్రిపరేషన్కి, తర్వాత మిగతా ఏ సబ్జెక్ట్స్లో కొంచెం డల్గా ఉన్నారో ఆ సబ్జెక్టు కొంచెం ఫాస్ట్గా ఉన్నదానికి తక్కువ టైం, అట్లా డిపెండింగ్ ఆన్ దేర్ కేపబిలిటీ వాళ్ళు ఎలా చదువుకోగలరో అనేది మీరు ఆలోచించి వాళ్ళకి మీ ఓన్గా వాళ్ళకి మీరు ఫ్రీగా ఇవ్వండి టైం, మీరు ప్రిపేర్ చేసుకోండి అని చెప్పి ఆ తర్వాత మీరు దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేస్తే వాళ్ళకే వాళ్ళు చేసుకోగలిగే పనిని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఫాలో చేయడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళని ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేలాగా మీరు హెల్ప్ చేసి వాళ్ళది ఫాలో అయ్యేలాగా చూసుకోండి. అదొక టిప్. ఇంకొకటి మీరైనా సరే వాళ్ళు పిల్లలు చదువుకునేటప్పుడైనా సరే సోషల్ మీడియా కానీ ఎక్కువగా టీవీ వాచ్ చేయడం కానీ లేదంటే ఫోన్స్ మాట్లాడడం కానీ ఇవి కొంచెం తగ్గించుకుంటే పిల్లలు మీరు చదువుకునేటప్పుడు వాళ్ళు చదువుకునేటప్పుడు మీరు వాళ్ళ పట్ల కేర్ తీసుకుంటున్నారు అనుకుని వాళ్ళు కూడా ఎక్కువగా వాటి గురించి ఆలోచించకుండా ఉంటారు. మనం వాళ్ళని చదువుకోండి అని చెప్పేసి మనం మన టీవీయో మనం కంప్యూటర్లో వర్కో లేదంటే ఇంకేదోనో చేస్తూ ఉంటే వాళ్ళ శ్రద్ధ అనేది మనం వాడే వాటి ఇన్నాళ్ళు మనం ఇచ్చున్నాము, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని వాటిని పక్కకు పెట్టి వాళ్ళని చదువుకోండి అంటే వాళ్ళు చదువుకోలేరు. సో అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా మనం వాళ్ళు ఉన్నంతసేపు వాటిని పక్కకు పెట్టి వాళ్ళ పట్లే మనం శ్రద్ధ చూపిస్తున్నట్టుగా వాళ్ళ కోసం మనం మంచిగా చదువుకోవడానికి హెల్ప్ చేసేలాగా రెడీగా ఉన్నామనే ఫీలింగ్ ఉంటే వాళ్ళ అమ్మ చూడట్లేదు కదలే, నాన్న చూడట్లేదు కదలే అని మైండ్ సాటిస్ఫై ఉంటుంది. మనం ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ ఈగర్గా ఉంటుంది, వాళ్ళ మైండ్ అనేది చదువు మీద ఉండదు. కాబట్టి వాళ్ళు చదువుకునే టైంలో మీరు ఇటువంటివి ఎక్కువగా యూజ్ చేయకుండా కనీసం టీవీ కూడా చూడకుండా కట్టేసేస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ చదువు మీద శ్రద్ధ పెట్టుకుంటారు. వాళ్ళని ఒక రూమ్లో పెట్టేసి మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తే వాళ్ళు చదవలేరండి. కాబట్టి ఇది కొంచెం పెద్దవాళ్ళుగా మనం గమనించుకుంటే వాళ్ళు ప్రాపర్గా చదువుకోవడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళతో. ఒకవేళ ట్యూషన్ టీచర్ ఉండి ఎఫర్ట్ చేసినా కూడా హోమ్ ట్యూషన్స్ అలా చదివిస్తున్నారు ఈ రోజుల్లో, కానీ మనం కూడా ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకి క్రియేట్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి చదువుకుంటారు. ఇంకొక పాయింట్ ఏంటండి, ఇప్పుడు మా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఎక్కువగా మనము చదువుకొని గుర్తుపెట్టుకొని రాస్తూ ఉంటాం క్వశ్చన్ ఆన్సర్స్. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రం కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటిని డిపెండ్ చేసుకొని ఆ ఫార్ములాస్, ఆ అబ్రివేషన్స్, ఇంకా డిఫరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళు అంటే పీరియాడిక్ టేబుల్ ఇలా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. సో మీరు అవి వాళ్ళు సెపరేట్గా హోల్ సిలబస్ అంతా అయిపోయింది కాబట్టి ఓవరాల్ సిలబస్ మీద ఏవేవి ఇంపార్టెంట్, ఏవేవి టీచర్స్ చెప్పారు, లేదంటే అట్లీస్ట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మెయిన్ అన్నీ వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఒక చార్ట్ లాగా రాసుకొని వాటిని ప్రిపేర్ చేసుకునేలాగా మీరు హెల్ప్ చేయండి. కావాలి అంటే కొంచెం మీరు వాళ్ళకి చార్ట్స్ కొనిచ్చి వాటి మీద పెద్దగా మంచిగా స్కెచ్తో బ్రైట్ కలర్స్తో రాసుకొని అట్లీస్ట్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్న రోజులని వాళ్ళు వాల్కి కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకునేలాగా చేస్తే వాళ్ళు అవి చూడంగానే ఐ కాంటాక్ట్ తోటి వాళ్ళకి మైండ్లో గుర్తుండిపోతాయి అనమాట. అంటే బిఫోర్ ఎగ్జామ్స్ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు బట్టి కొట్టి చదివే పాయింట్ ప్రతిరోజు అలా కళ్ళకి కనిపిస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో రిమెంబర్ అయిపోయి ఉంటుంది. సో మనం ఈ విధమైన హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మ్యాథ్స్లో డిఫికల్టీ ఉన్న ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ అయినా కూడా కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఉన్న ఫార్ములాస్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకుని వాటి అబ్రివేషన్స్ కానీ షార్ట్ నోటేషన్స్ కానీ అన్ని గుర్తుంచుకోగలుగుతారు అనమాట. సో ఇది వాళ్ళ సబ్జెక్ట్స్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఈ విధంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంకా ప్రతిరోజు వాళ్ళు డైరీలో కొన్ని వర్క్స్ ఇస్తూ ఉంటారు స్టడీ సబ్జెక్ట్ వైజ్గా. ఇదిగో తెలుగులో ఇది చదువుకొని రండి, హిందీలో ఇది చదువుకొని రండి, లేదంటే మ్యాథ్స్ ఈ ప్రాబ్లమ్స్ చేయండి, లేదంటే సిడబ్ల్యూలో చేయించాము ఇవే ప్రాక్టీస్ చేయండి, ఇలా ఇస్తూ ఉంటారు. మీరు డైరీ అనేది రెగ్యులర్గా ఫాలో చేసి వాళ్ళ స్కూల్ వాళ్ళు ఏ వర్క్ ఏదైతే ఇచ్చారో అది ఏ రోజుకి ఆ రోజు మీ పిల్లలు ఇంట్లో మీరు చదువుకునేలాగా వాళ్ళు అవి ఫినిష్ చేసుకునేలా, ఒకవేళ నైట్ ఏదైనా పని వల్ల లేదంటే వాళ్ళు అలసటగా ఉండి చదవలేకపోయినా సరే నెక్స్ట్ డే అర్లీగా లేపి వాళ్ళు అది చదువుకుని వెళ్ళేలాగా హెల్ప్ చేస్తే స్కూల్ వాళ్ళు చేయించే రివిజన్ అనేది పర్ఫెక్ట్గా అయితే అట్లీస్ట్ వాళ్ళ ఎగ్జామ్స్లో అంటే హెవీ సిలబస్ చదవలేరు కాబట్టి ఏ స్కూల్ వాళ్ళైనా కొంచెం వాళ్ళకి బర్డెన్ తగ్గడానికి ఇంపార్టెంట్వి ఇస్తూ ఉంటారండి. సో మీరు వాటిని కొంచెం ఒక 1 month బిఫోర్, 1.5 month బిఫోర్ నుంచి స్కూల్ టీచర్స్ చేయించే వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు చెప్పేవి మీరు ఇక్కడ ఇంట్లో పర్ఫెక్ట్గా చదివించగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఎగ్జామ్లో వీళ్ళు ప్రిపేర్ అయినవి ఆల్మోస్ట్గా వస్తాయి కాబట్టి అట్లీస్ట్ ఆ టాపిక్స్ కవర్ చేసుకుంటారు కాబట్టి సొంతంగా రాయడమైనా గుర్తుంచుకోగలిగిన రాయడమైనా వాళ్ళు మంచిగా చేసి బెటర్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి అలవాటు వీళ్ళకి చేయించాల్సింది ఏంటంటే కష్టపడి చదువుతారు, అన్నీ నేర్చుకుంటారు, మీరు చదివిపిస్తారు. బట్ ఇంకొక స్టెప్ ఏంటంటే వాళ్ళు చదివిన దాన్ని చూడకుండా రాసేలాగా మనం తీసుకోవాలన్నమాట. వాళ్ళ రఫ్ నోట్సెస్ కానీ లేదంటే ఎప్పుడైనా మిగిలిపోయిన పేజెస్ అని లేదంటే మీరు ఒక రఫ్ నోట్స్ కొనిచ్చైనా సరే ప్రతిరోజు ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ వచ్చే వరకు
వాళ్ళు ఏం చదివారో ఒక 10 minutes టైం తీసుకుని వాళ్ళతో ఓపిక కనీసం అన్ని సబ్జెక్ట్స్ కాకపోయినా ఉన్న సబ్జెక్ట్స్లో పాసిబిలిటీ టైం ఉన్నంతలో ఏవైతే ఇంపార్టెంటో వాటికి ప్రయారిటీ ఇచ్చి ఇచ్చిన వర్క్స్లో మీరు వాటిని వాళ్ళ చేత చూడకుండా రాయిస్తే అది కొంచెం బిఫోర్ ఎగ్జామ్స్కి వాళ్ళని మనమే ఇండైరెక్ట్గా ప్రిపేర్ చేయించిన వాళ్ళం అవుతాం. అప్పుడు వాళ్ళు రాసే విధానంలో తప్పులున్నా, హ్యాండ్ రైటింగ్లో మిస్టేక్స్ ఉన్నా, అటెంప్టింగ్లో తప్పులున్నా, క్వశ్చన్ నెంబర్స్ వేయడం మర్చిపోయినా, ఆన్సర్ని పెట్టడం మర్చిపోయినా ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ అలవాటు. ఇంకా లాస్ట్ అండి 9th పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పిల్లల్ని ఈ టైంలో కొత్త టాపిక్స్ చదవడం అనేది మొదలు పెట్టద్దని చెప్పండి. లేదంటే వాళ్ళు ముందు నుంచి వదిలేసిన క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మిగిలిపోయిన సిలబస్ కానీ ఇదంతా ఇప్పుడు చదువుకుంటూ మీరు తెలిసి తెలియక వాళ్ళని ఇంకా నువ్వు ఇది చదవలేదు అది చదవలేదు అనేది కాకుండా వాళ్ళకి టీచర్స్ చదివించమన్నవి మీరు చదివించుకుంటా రెగ్యులర్గా చూసుకుంటే వాళ్ళు కొత్త టాపిక్స్ అనేవి స్టార్ట్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ టైంలో చదవడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఆల్రెడీ నేర్చుకునేవి మర్చిపోతారు. కాబట్టి మనం ఇన్ని రోజులు ఏదైతే చదివామో టీచర్స్ ఏది ఫాలో చేయించారో మీరు కొద్దిగా పర్ఫెక్ట్గా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు అవి చదువుకొని ఎక్సెల్ అవుతారు, ఎగ్జామ్లో మంచిగా రాస్తారు, టెన్షన్ ఉండదు. మనం కొత్త టాపిక్స్ ఈ టైంలో ఇంట్రడ్యూస్ చేసి ఇంకా నువ్వు ఇవి మిస్ అయ్యావు అవి మిస్ అయ్యావు ఇంకా ఇవి చదవాలి అవి చదవాలని ప్రెజర్ పెట్టామనుకోండి చదివినవి మర్చిపోతారు, చదవాల్సినవి గుర్తుండవు, ఏమీ చదవక చివరికి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. సో కొత్త టాపిక్స్ అనేవి ఇప్పుడు వద్దు, మనం ఎండింగ్కి వచ్చేసాం. సో చదివింది బాగా నేర్చుకున్నవి రివైజ్ చేసుకుంటే ఎగ్జామ్స్లో మంచిగా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మనము మీ ఇంట్లో ఏదైనా ఆప్షనల్గా ఒక ఫోన్ ఓల్డ్ ఫోన్ ఏదైనా వాయిస్ రికార్డింగ్ ఉన్న ఫోన్ ఉంటే అది కూడా కొంచెం హయ్యర్ సెషన్ వాళ్ళకంటే అబౌవ్ 6 or 7th క్లాస్ పిల్లలకైతే వాళ్ళు కొంచెం లెందీ క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటారు. కాబట్టి వాళ్ళకి అటువంటి రికార్డింగ్ ఉన్న ఫోన్లో మీరు వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళ ఓన్గా చదివి పెట్టేటప్పుడు రికార్డ్ చేసుకుని కావాలంటే అవి మళ్ళీ మళ్ళీ వినేలాగా హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి అది కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. ఇది కొంచెం హయ్యర్ సెషన్ వాళ్ళకి లెందీ ఆన్సర్స్ పెద్దగా ఉన్న ఆన్సర్స్ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయకుండా వాళ్ళు ఒక్కసారి పర్ఫెక్ట్గా చదువుకుని ఆ విన్నదే కొద్దిగా మల్టిపుల్ టైమ్స్ చివరి నిమిషంలో రివిజన్ లాగా ఉపయోగపడుతుందండి. ఇది లాస్ట్గా ఇవ్వండి ఆప్షన్, ఇదేమీ నెసెసరీ కాదు. బట్ నాకున్న ఒక చిన్న థాట్ ఏంటంటే మళ్ళీ అది ఇస్తే మళ్ళీ వాళ్ళు ఒక పని చేయబోయి మళ్ళీ ఇంకొక పని చేస్తారు. సో మీరు మానిటరింగ్ చేయగలిగేటట్టయితేనే ఈ ఆప్షన్ ఉపయోగించండి. లేదంటే మళ్ళీ వాళ్ళు అందులో ఉన్న గేమ్స్ ఆడడము ఏదో సంథింగ్ చేసి ఉన్న టైం వేస్ట్ చేసుకుంటారు. మీరు దగ్గరుండి చూసుకోగలరు అనుకుంటే వాళ్ళకి అది ఇచ్చి రివిజన్ చేసుకునేలాగా హెల్ప్ చేయండి. నా ఈ టిప్స్ నచ్చాయని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా మీరు ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ, మీకు పిల్లలు ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల అందరి పిల్లలకి టిప్స్ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీ యొక్క అభిప్రాయం నా కామెంట్ సెక్షన్లో తెలియజేసి కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి బెల్ మాత్రం హిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకు తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.